హలో వ్యూవర్స్, వెల్కమ్ టు భారతీస్ ఇన్వెన్షన్స్. ఇవి ఎగ్ షెల్స్. ఇప్పుడు ఎగ్ షెల్స్తో నేను మన మొక్కలకి, మన గార్డెన్కి కావలసిన కాల్షియం ఎలా తయారు చేసుకోవచ్చో ఎగ్ షెల్స్ ద్వారా తయారు చేసి చూపిస్తాను. ఫస్ట్ నేను ఈ ఎగ్ షెల్స్ని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. మనము చేత్తో చేస్తే మేబీ గుచ్చుకునే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటిది ఏదైనా చెక్కది కానీ ఏదైనా సరే మనకు కావాల్సింది వాటిని చిన్న ముక్కలుగా చేసేసేయాలి. ఎందుకంటే మనం చేత్తో ఇట్లా ప్రెస్ చేస్తే అవి గుచ్చుకోవచ్చు, చాలా గట్టిగా ఉంటాయి కదా, స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని నేనైతే ఇట్లా తీసుకొని చిన్న ముక్కలుగా చేస్తున్నాను. ఈ ఎగ్ షెల్స్ కూడా అండి పచ్చివి తీసుకోవాలి. అంటే మనం బాయిల్ చేసినవి కాకుండా, ఉడకబెట్టిన కోడిగుడ్లు తొక్క కాకుండా మనం పచ్చివి ఆమ్లెట్లు వాడుకున్నవి అవైతే మనకి బాగా మంచి రిజల్ట్ వస్తుంది. ఉడకబెట్టినవి అంటే ఆల్రెడీ మనం వాటర్లో ఉడికించేసి ఉంటాం కాబట్టి అవంతా కూడా వాటర్లోకి కాల్షియం అంతా కూడా వాటర్లో అందులోకి వెళ్ళిపోయి ఉంటుంది. కాబట్టి మనం ఆ వాటర్ యూస్ చేసుకోవచ్చు. ఇలా పచ్చివైతే దీంట్లో ఉంటుంది కాబట్టి తీసుకుంటున్నాను. చూడండి, నేను ఇలా చిన్న ముక్కలుగా చేసేసుకున్నాను. ఈ పొడి అంతా కూడా పొయ్యి మీద పెట్టి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అది కూడా మనము ఐరన్ ప్యాన్ తీసుకుంటున్నాను నేను. ఈ ఐరన్ది బాండీ అయితే చాలా బెటర్ అండి. ఎందుకంటే ఐరన్ది నాన్ స్టిక్ దాంట్లో అయితే నాన్ స్టిక్ ఆ కోటింగ్ పోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇవి చాలా షార్ప్గా ఉంటుంటాయి కదా ఎడ్జెస్. అందుకని ఐరన్ ప్యాన్ అయితే ఐరన్ కూడా బాగా మనకి సఫిషియెంట్గా దీనికి అందిద్ది. అందుకని నేను ఇట్లా ఐరన్ ప్యాన్ తీసుకొని ఇవి కొంచెం లైట్గా బ్రౌన్ కలర్ రావాలి. ఎందుకంటే ఇందులో ఈ ఎగ్ షెల్స్ లోపల ఏమన్నా తడి కానీ ఏదన్నా బ్యాక్టీరియా కానీ ఉంటే అదంతా కూడా మనకి బాగా వేడి చేసినప్పుడు ఆ బ్యాక్టీరియా అంతా కూడా చనిపోతుంది. అప్పుడు మనకి కరెక్ట్గా మనకి బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఈ ఎగ్ షెల్స్ అన్నీ. ఎగ్ షెల్స్ డైరెక్ట్గా ఇస్తే మనకి మట్టిలో ఎర్త్ వామ్స్ ఉంటాయి కదండి, అవి ఈ ఎగ్ షెల్స్ షార్ప్నెస్కి ఒక్కొక్కసారి అవి కట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. దీనిలోని బ్యాక్టీరియా వల్ల అది కుళ్ళిపోయే ఛాన్స్ అయితే చాలా ఉంటుంది. కాబట్టి అందుకే ఇలా వేడి చేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, నాకు లైట్గా బ్రౌన్ కలర్ వస్తుంది కదా. ఇది కొంచెం బ్రౌన్ కలర్ రావడానికి కొంచెం టైం పట్టిద్ది. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చింది కదా. ఇది బాగా చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఈ ఎగ్ షెల్స్లో హై ప్రోటీను, కాల్షియము చాలా ఉంటుంది. ఇది మన మొక్కలకి డైరెక్ట్గా ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు నేను చేస్తున్న ఈ మెథడ్లో మనకి మొక్కలకి కాల్షియం డైరెక్ట్గా అందుతుంది. ఇది నేను వెనిగర్ తీసుకుంటున్నాను, వైట్ వెనిగరు. నార్మల్గా మనం వంటల్లో వాడుతుంటారు కదా అప్పుడప్పుడు, అలాంటి వెనిగర్ తీసుకుంటున్నాను. ఈ వెనిగరు ఈ ఎగ్ షెల్స్ని కూడా రెండు మిక్స్ చేస్తే మనకి కావాల్సిన కాల్షియం అనేది తయారవుతుంది. ఫస్ట్ నేను వైట్ వెనిగర్ని తీసుకుంటున్నాను. 1 లీటర్ తీసుకున్నాను బాటిల్. దీన్ని మనం ఒక ప్లాస్టిక్ కంటైనర్ కానీ లేదా గ్లాస్ కంటైనర్ కానీ పొడిగా ఉండాలి ఏదైనా సరే. దీంట్లోకి హాఫ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే పైన మనము ఈ ఎగ్ షెల్స్ని వెనిగర్లో వేసినప్పుడు దానిలో నుంచి గ్యాసెస్ ఫామ్ అవుతాయి, దాంట్లోంచి గ్యాస్ రిలీజ్ అవుతుంది, అదే కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. సో అందుకని మనకి గ్యాప్ అయితే కంపల్సరీగా ఉండాలి. అంతగా అవసరమైతే పెద్ద కంటైనర్ తీసుకొని దాంట్లో హాఫ్ ఫుల్ చేసేసుకొని వేసుకోవాలన్నమాట. ఇలా నేను బాగా డ్రై అయిపోయాక చూడండి, ఇందులో నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఎలా రిలీజ్ అవుతుందో, అందుకే గ్యాప్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఇలా ఫుల్గా వేయకూడదు. మనం చిన్నగా ఇట్లా కొంచెంగా వేస్తూ ఉంటే దాంట్లో ఉన్న ఆ వెనిగర్లో నుంచి ఈ ఎగ్ షెల్స్ దాంట్లో వేసినప్పుడు దాంట్లో నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. చూడండి, మీకు కనిపిస్తుంది కదా, ఇలా కింద నుంచి కూడా ఎగ్ షెల్స్ అన్నీ ఇలా బబుల్స్ రూపంలో, బబుల్స్ లాగా మొత్తం గ్యాస్ అంతా కూడా బయటికి రిలీజ్ చేస్తుంది. అప్పుడే మనకి ఈ ఎగ్ షెల్స్లో ఉన్న హై ప్రోటీను, కాల్షియము ఇదంతా కూడా మొత్తం వెనిగర్లోకి డిజాల్వ్ అయిపోయి మనకి ఎగ్ షెల్స్ తర్వాత మనకి ఇంకా యూజ్లెస్ అన్నమాట. ఇప్పుడు మన మొక్కలకి కావాల్సిన కాల్షియం అంతా కూడా ఈ వెనిగర్లో ఫామ్ అయిపోయిందనమాట. మనకి కావాల్సింది మెయిన్ ఆ వెనిగర్ అన్నమాట.
ఈ బబుల్స్ అన్నీ కూడా మొత్తము చల్లగా అయిపోయి దాంట్లో ఎగ్షెల్స్లో ఉన్న కాల్షియం కానీ ఈ ప్రోటీన్ అంతా కూడా ఈ వెనిగర్లోకి రావటానికి కొంచెం టైం పట్టిద్ది. ఇది అంతా ఈ ప్రాసెస్ అంతా గ్యాసెస్ అంతా రిలీజ్ అవ్వటానికి అట్లీస్ట్ 1 అవర్ అన్నా పట్టింది. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. నేను ఈ ఎగ్షెల్స్ని ఆల్మోస్ట్ 3 months దాకా నేను స్టోర్ చేసి ఉంచుకున్నాను. ఇందులో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటికి వెళ్ళిపోవటానికి కొంచెం టైం పట్టిద్ది కాబట్టి దీని మీద మూత పెట్టకూడదండి. మూత పెడితే దాంట్లో ఉన్న గ్యాస్ అంతా మొత్తం పేలే ఛాన్స్ ఉంటుంది. సో నేనైతే ఇలా క్లాత్ ఒకటి కడుతున్నాను. క్లాత్ అంటే మనకి సన్న హోల్స్ ఉంటాయి కాబట్టి ఆ గ్యాస్ అంతా పైకి రిలీజ్ అయిపోతుంది మనకి. ఇలాగే లేదంటే వైట్ పేపర్ కూడా వేసేసి పెట్టచ్చు, అట్లయినా పెట్టచ్చు, లేదంటే ఇలా క్లాత్ అయినా పెట్టచ్చు. ఇలా మొత్తం వేసేసి నేను ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకొని దీన్ని 7 days వరకు ఇలాగే స్టోర్ చేసి ఉంచాలి. అది నీడలో ఉంచుకోండి. ఆ 7 days ఉంచితేనే మనకి వెనిగర్లో మొత్తము మనకు కావాల్సిన కాల్షియం అంతా కూడా ఇలా బాగా వచ్చేస్తుంది. చూసారా, నేను పెద్ద కంటైనర్లోకి చేంజ్ చేసుకున్నాను. మొత్తం వేసేసి మొత్తం నాకు కావాల్సిన వెనిగర్ అంతా పైకి వచ్చేసి ఎగ్షెల్స్ అంతా కూడా నార్మల్ అయిపోయినాయి. ఇందులో ఇంకా కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇంకా ఏమీ రిలీజ్ అవ్వలేదు 7 days. ఇప్పుడు మనకి కావాల్సిన వెనిగరు ఫుల్ కాల్షియంతో పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు దీన్ని మొత్తం ఫిల్టర్ చేసేసుకొని ఒక కంటైనర్లోకి తీసుకుంటున్నాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఇదేనండి. ఈ వెనిగర్తో మన మొక్కలకి కాల్షియం ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసారా. ఇది మన మొక్కలకి చాలా బాగా యూజ్ అవుతుంది. నేనైతే ఈ 3rd time చేసుకుంటున్నాను. ఎప్పుడు రెగ్యులర్గా చేస్తూ ఉంటుంటాను. మనకు కావాల్సింది ఈ వెనిగర్ కాబట్టి దీన్ని ఒక డ్రై కంటైనర్లో ఏదైనా సరే ఒక గ్లాస్ బాటిల్లో వేసేసి పక్కన ఉంచేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు. మనము పక్కన పెట్టేసేసుకుంటే చాలు. కిచెన్లో ఒక సైడ్ అలా పెట్టుకున్నా కానీ స్మెల్ రాదు, ఏమీ పాడవదు. దీన్ని 6 months వరకు మనం స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. చూసారు కదా, మన మొక్కలకు కావాల్సిన కాల్షియం మనం డైరెక్ట్గా ఎలా చేసుకున్నామో. యాక్చువల్గా ఇది కొరియాకి సంబంధించిన చోహాన్ క్యూ అనే ఒక సైంటిస్ట్ తయారు చేశారు. ఆయన మెథడ్లో తయారు చేసి చూపించానమాట. ఇది చాలా పవర్ఫుల్, మన మొక్కలకి చాలా బెటర్గా యూజ్ అవుతుంది. ఇలా నేను ఒక గ్లాస్ బాటిల్లో వేసేసి స్టోర్ చేసి ఉంచుకుంటాను. ఇదే వాటర్ సాల్యుబుల్ కాల్షియం అంటారు. దీన్ని మనము వాటర్లో డైల్యూట్ చేసుకొని మన మొక్కలకి కావాల్సిన కాల్షియంని చాలా ఈజీ పద్ధతిలో ఇవ్వటం అనమాట. దీన్నే చోహాన్ క్యూ మెథడ్ వాటర్ సాల్యుబుల్ సొల్యూషన్ అనమాట. ఈ సొల్యూషన్ని మన మొక్కలకి ఎలా ఇవ్వాలో కూడా నేను చూపిస్తాను. ఇది చాలా పవర్ఫుల్ అండి. దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో చూపిస్తున్నాను. నేను ఇలా స్ప్రే బాటిల్లో 1 liter వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లో 1 liter వాటర్కి 1:1 రేషియోలో, అంటే 1 literకి 1 ml 1 ml ఆర్ 2 ml, అంతకంటే ఎక్కువ ఇవ్వద్దు. ఎందుకంటే ఈ వెనిగర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకని 1 ml కానీ 2 ml కానీ అంతకంటే ఎక్కువ ఇవ్వద్దు. ఇవన్నీ కూడా ఇగో బాటిల్లో వేసి 1 liter బాటిల్లో వేసేసి కొంచెం కలుపుకొని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు. స్ప్రే చేయొచ్చు, లేదంటే 5 literకి 5 ml, అంతకంటే ఎక్కువ ఇవ్వద్దు. ఓకేనా అండి. దీన్ని వాటర్లో డైరెక్ట్గా ఇవ్వచ్చు, మొక్కకి డైరెక్ట్గా మనము మొక్కల మీద స్ప్రే చేయొచ్చు. ఇది ఎప్పుడు ఇవ్వాలంటే మార్నింగ్ ఎండ రాకముందు, ఈవినింగ్ ఎండ తగ్గిపోయిన తర్వాత 6 తర్వాత అనమాట. అట్లా ఇచ్చుకుంటే మన మొక్కలకి కాల్షియం అనేది ఈ టైంలో డైరెక్ట్గా మన మొక్క అబ్జర్వ్ చేసుకుంటుంది, బాగా వెంటనే పీల్చుకుంటుంది. ఇది బాగా మెజర్మెంట్ కప్పుతో లేదా తీసుకోండి తెలిస్తే కనుక, లేదంటే 1 liter వాటర్కి 1 ml అంతే. అసలు మొక్కలకి కాల్షియం ఎలా తగ్గిందని ఎలా తెలుస్తుందంటే, ఆకుల్లో ఉండాల్సిన కలరు బాగా గ్రీన్ కలర్లో డార్క్ కలర్లో ఉంటుంది కదా, అలా ఉండకుండా లైట్గా ఎండిపోయినట్లు ఒక సైడున అలా వచ్చిందంటే అది కాల్షియం డెఫిషియన్సీ ఉన్నట్లు. మరి ఆకుల్లో అయితే అలా ఉంటుంది. మరి పండ్లల్లో అయితే పండ్లు కానీ కూరగాయలు కానీ వాటిల్లో అయితే అసలు సరైన షేప్ లేకుండా, ఇప్పుడు టమాటా పండు మంచి నిగనిగలాడుతూ ఉంటే అది బాగా కరెక్ట్గా ఉన్నట్లు, అలా కాకుండా డల్గా ఉండి కింద మచ్చలే పడి అట్లా ఉంటే కనుక దాన్ని కాల్షియం డెఫిషియన్సీ అంటారు. ఇప్పుడు చిక్కుడుకాయల్లో కూడా మనకి గింజలు తయారవ్వకుండా ఓన్లీ పైన ఆకు మాత్రమే ఉంటుంది కదా, తొక్క, అది మాత్రమే ఉంటే దాన్ని కాల్షియం డెఫిషియన్సీ అంటారు.
ఇప్పుడు నేను అదంతా వాటర్ అంతా కూడా మొత్తం తీసేసాను కదా వెనిగరు. నేను దీన్ని కూడా పడేయకుండా వేస్ట్ చేయకుండా ఇట్లా మొక్కలకి ఇచ్చేస్తున్నానండి. అది కూడా చిన్న మొక్కలకి అట్లా చూడండి. నేను ఆ మొక్క ఈ మొక్కకి మధ్యలో అలా పెట్టేసుకుంటున్నాను కొంచెం. అన్ని మొక్కల్లో కానీ డైరెక్ట్ నేలలో కానీ లేదంటే కుండీల్లో కానీ ఒక సైడ్న కొంచెం కొంచెంగా వేసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం ఇందులో ఆల్రెడీ వెనిగర్ అది అంతా వేసున్నాం కదా, కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అన్ని మొక్కల్లో కొంచెం కొంచెంగా వేసుకొని పైన మట్టి కప్పేస్తే సరిపోతుంది. కాల్షియం తగ్గినట్లుగా అంటే అలా తెలుస్తుంది అనమాట. ఆకులు పండిపోవటము, అలా లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చేసేసి టమాటా మొక్కలకు కానీ చిక్కుడు ఆకులు కానీ ఇవన్నీ కూడా అలా వచ్చిందంటే మనకి కొంచెం తెలుస్తుంటుంది. మనకి మొక్క సరైన నిగారింపు లేకుండా డల్గా అలా కనిపిస్తుందంటే అది కాల్షియం తక్కువ అని అనిపించింది అనమాట. అట్లాంటప్పుడు మనము కాల్షియం వేరే పద్ధతులు ఉన్నాయి కూడా, అవి అట్లా కూడా ఇవ్వచ్చు, ఇలా తయారు చేసుకొని అయినా ఇవ్వచ్చు. ఇది చౌహాన్ క్యూ మెథడ్ చాలా బాగా పనిచేస్తుంది. చూసారు కదా వ్యూవర్స్, ఇది మీరు కూడా తయారు చేసుకొని మన మొక్కల్ని కాపాడుకుందాం.